నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అంటేనే గొడవలకు బూతులకు పర్యాయ పదమని, మరి గవర్నర్ ప్రసంగం వేళ వాళ్ళు సృష్టించినటువంటి బీభత్సం చూస్తుంటే మరి ఎన్నాళ్ళు చంద్రబాబు గారు వాళ్ళను ఎలా తట్టుకొని ఉన్నారో నిజంగా చంద్రబాబు గారి గట్స్, దమ్ము, ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడటం జరిగింది. మరి ముఖ్యంగా అసలు వైసీపీ శాసనసభలో సృష్టించినటువంటి గందరగోళాన్ని చూస్తుంటే అసలు అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. దీనిపైన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ముఖ్యంగా మొన్న అసెంబ్లీ సమావేశాలు మనం చూసుకున్నట్టయితే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించలేదు, ఎవరు ఆయన్ని వద్దని కూడా చెప్పలేదు. ఆయనే వచ్చారు, ఆయన నేను రానని చెప్పారు. సరే, వచ్చినందుకు ఏమైనా ఉపయోగం ఉందంటే గవర్నర్ స్పీచ్ కూడా కంటిన్యూ చేయనీయకుండా మధ్యలో ఆయన పోడియం దగ్గరికి వెళ్ళేసి గొడవ చేయడం మనం చూసాము. సో ఇలా చేయడం తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంటే అసలు మీరు చేయలేదా? మీ హయాంలో మీరెంత హడావుడి చేశారు? ఇవిగో వీడియోస్ అని చెప్పి ఏవో వీడియోస్ బయటకు రిలీజ్ చేసి సోషల్ మీడియాలో కావచ్చు, సాక్షి మీడియాలో కావచ్చు ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఎలా చూడొచ్చు? అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు ఏ విధంగా ఉండాలి అంటారు? మరి మొన్న వైసీపీ ప్రవర్తించినటువంటి విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ శాసనసభలు ఎలా నిర్వహించాలని విధి విధానాలని పెద్ద పుస్తకాలు ఉంటాయి. భారత రాజ్యాంగంలోనే ఉంటుంది శాసనసభని ఏ విధంగా నడిపించాలని. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ప్రశ్న ఏంటంటే, శాసనసభలో ప్రవర్తన నియమావళి ప్రకారం శాసనసభలు నడవటంలా. ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, భారతదేశంలో ఆల్మోస్ట్ అన్ని శాసనసభల పరిస్థితి అలాగా తయారైంది. అయితే దీన్ని కొద్దిగా రాజ్యాంగ సవరణ చేసుకోవాలి. ఎందుకంటే శాసనసభ లోపల ఏది చేసినా దానికి జడ్జిమెంట్ ఇవ్వాల్సింది స్పీకరే. మండలిలో అయితే చైర్మన్, శాసనసభలో అయితే స్పీకర్. కోర్టు పదవిలోకి రావు, కేసులు కూడా రిజిస్ట్రేషన్ కావు. అల్టిమేట్ జడ్జిమెంట్ ఇవ్వాల్సింది శాసనసభ స్పీకరు, మండలి చైర్మన్. అందుకు పెట్టరేకపోతుంటారన్నమాట. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో వీళ్ళని ఎలా బరాయించాడు చంద్రబాబు నాయుడు అని ఆశ్చర్యపోయాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడుకి తన రాజకీయ చతురతతోటి ఎలా వ్యవహరించాలా, సమయస్ఫూర్తి ఎలా ప్రదర్శించాలని తెలుసు. ఎందుకంటే అనుభవజ్ఞుడు కాబట్టి, విజ్ఞానవంతుడు కాబట్టి. డెకాయిట్లకి, దొంగలకి, గజ దొంగలకి ఇంకేముంటుంది, సంస్కారహీనమైన భాష మాట్లాడతాడు. అంటే ఈ సంస్కారహీనమైన భాష ఎందుకు మాట్లాడతారంటే, సభ నుంచి బయటికి వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి చేస్తారు, సస్పెండ్ చేస్తారు. అంటే ఎదుటోళ్ళని రెచ్చగొట్టడానికి వాడే పదాలు వాడి రెచ్చగొట్టి శాసనసభలో చర్చను తప్పుదోవ పెట్టించడానికి వాడతారు. నేనంటుండేది ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ఏంటంటే, పునర్జీవం వైపు మేము అడుగులేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా చంపేశారు. 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంగా ఉండాలి మా యొక్క ఆకాంక్ష. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ఏంటంటే, పునర్జీవం వైపు మేము అడుగులేస్తున్నాం. రెండో పాయింట్ ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి. దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఏంటంటే, కలిసి ఉంటే కలదు సుఖం. కాబట్టి మా కలయికని ఎడగొట్టాలని కొన్ని దుష్టశక్తులు పన్నాగాలు పన్నుతుండే, అవి కాజాల నేరవు. కాబట్టి ఏమన్నా లోపాలుంటే సరి చేసుకుంటాము, కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన్నం కానీను అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. కలిసి ఉంటే కలదు సుఖం. కాబట్టి 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి జరగద్దనేది పవన్ కళ్యాణ్ యొక్క భావన. ఆ భావన చెబుతూనే పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే, ఒక 14 అంశాలు లేవనెత్తాడు ఆయన. ఈ 14 అంశాల్లో కొన్ని వివరణాత్మకమైన అంశాలు కూడా ఉన్నాయి. చాలా బాగా చెప్పాడు, ప్రజల్లోకి పోవాల్సిన అంశాలు. వాటిల్లో ఒకటి వాళ్ళ విధ్వంస పాలన గురించి చెబుతూ, కంపారిటివ్ డిగ్రీ అంటే నేటి కూటమి ప్రభుత్వానికి నాటి సైకో ప్రభుత్వానికి మధ్య ఉన్నట్టు వ్యత్యాసాన్ని కూడా వివరించాడు. కాబట్టి చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పాడు. ఇప్పుడు గత పాలన
వాళ్ళ విధ్వంసం ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ అయిందని చెప్పి అదొకటి చెప్పాడు. 2 అధికారంలోకి రావడానికి సొంత చిన్నాన్నే హత్య చేసుకున్నారు. వివేకానంద రెడ్డి హత్య. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి కలిసి మా బాబాయిని చంపేశారని 2019 ఎలక్షన్ ముందు ప్రచారాల్లో చెప్పి ఇంత బొడుగు కత్తి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి నారావారి రక్త చరిత్ర అని రాశాడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఆ కేసుని ఎందుకు తేల్చలేకపోయావు? అసమర్థ పాలనకి అదొక నిదర్శనం ఎత్తి చూపించాడు. తర్వాతగా 200 పైగా ఆలయాలు ధ్వంసం కాబడ్డాయి. ఒక క్రిస్టియన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం చేత, ఒక బైబిల్ భక్తుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక దొంగ హిందుత్వవాది ఉండటం వల్ల 200 ఆలయాలు విధ్వంసమైనవి. ఒకడేమంటాడు, రాముడు తల నరికేస్తే రాయే కదా ఇంకో రాయి కట్టిస్తామని మాట్లాడింది. అది రాయే కదా ఇంకొక ఎకరం చేసి పెడతామని అన్నాడు. ఎవరు? గుడివాడ గుట్లేగాడు, పాన్పరాగ మాస్టరు. అందువల్ల ఏంటంటే అది ఒకటి లేవనెత్తాడు. తర్వాత అనస్థీసియా డాక్టర్ సుధాకరు ఏ విధంగా చనిపోయింది ఆడి ప్రభుత్వంలో, ఆ కలికాల కాలకేయుడు, కలికాల జగనాసురుడు, ఈ పులివెందల పాబులో ఎస్కోబారు, ఈ సైకోగాడులో ఒక డాక్టర్ని ఎలా మానసిక రోగిష్టిగా మార్చి పెడరక్కల విరిచి నడి రోడ్డు మీద సంఖ్యలు వేసి బంధించి అతను చనిపోవడానికి పురిగొల్పినటువంటి ఒక ఉదంతాన్ని ఉచ్చరించడం జరిగింది. తర్వాత చూస్తే జంగారెడ్డిగూడెంలో ఈడి సారా వ్యాపారానికి బలైనటువంటి పేద బ్రతుకులు జంగారెడ్డిగూడెంలో చాలామంది చనిపోయారు. ఎందుకు? ఈడు కల్తీ వ్యాపారానికి దృష్టిలో పెట్టుకొని జంగారెడ్డిగూడెంలో 100 మంది పేదలు సమిధులైపోయినారు. ఎవరు ఏమైపోతే నాకేమి, డబ్బు మోహంతోటే అది ఒకటి లేవనెత్తాడు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఇంకొకటి చూసుకుంటే సుప్రీంకోర్టు ఒక తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే ఒక లేఖలు రాశాడు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాకూడదని జస్టిస్ ఎన్వి రమణ గారి విషయంలో రాశాడు. ఒక దొంగోడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే దొంగ బుద్ధులు ఉండటానికి అదొక ఉదాహరణ. కేవలం కుల దుహాంకారంతో ఒక కల్తీ రెడ్డి, కరప్షన్ కంటామినేట్ రెడ్డి, ఒక కల్తీ రెడ్డి ఒక కల్తీ ఉత్తరం రాశాడు. అప్పుడు ఎన్వి రమణ కేవలం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినోడని చెప్పి ఆయన్ని ప్రధాన చీఫ్ జస్టిస్ కాకుండా చేయడం కోసం రాశాడు. అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల మీద వాళ్ళ సోషల్ మీడియాలు అసభ్య పదజాలతో న్యాయమూర్తులను కూడా బూతులు తిట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి చరిత్రహీనుడు ఒక దగులుబాజీ ముఖ్యమంత్రి పాలనలో ఉంటే న్యాయమూర్తుల మీద, న్యాయ కోవిదుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, రాయటం జరిగింది. తర్వాత తీసుకుంటే పత్రికా అధిపతుల మీద దాడులు, ప్రశ్నించిన గొంతుకులను గోయటం, ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడం, ఒక నిర్బంధ నియంతృత్వ ప్యూడల విజాన్ని, రాజరిక విజాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిపాలన చేసినటువంటి తీరు. తర్వాత చూసుకుంటుంటే గతంలో ఉన్నటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూ చేయాలి. రివర్స్ 11 రెడ్డి ఏం చేశాడంటే రివర్స్ టెండరింగ్లు పెట్టి పోలవరాన్ని గోదాట్లో ముంచినటువంటి కర్కోటకుడు, మానవ రూపంలో సంచరిస్తున్న ఒక మృగం. కాబట్టి రివర్స్ టెండరింగ్ మాయాజాలం ఆడి తన మనుషులకి కాంట్రాక్టులు ఇప్పించుకోవటం కోసం వ్యవస్థనంతా బస్టు పట్టించినటువంటి నీచోత్తముడైనటువంటి విధానాన్ని ఎండగట్టడం పవన్ కళ్యాణ్ గారు హర్షణీయం. తర్వాత చూస్తే టార్చర్ అంటే ఎంపీలంటే భయం లేదు, ఎమ్మెల్యేలంటే భయం లేదు, చట్టసభలంటే భయం లేదు. వాడొక మోనార్క్ లాగా వ్యవహరిస్తూ RRR గారిని, ఒక భారత పార్లమెంటేరియన్ని ఏం చేశారంటే అర్ధరాత్రి పూట కిడ్నాప్ చేసి పుట్టినరోజు టార్చర్ పెట్టి హింసాన్ని ప్రేరేపించినటువంటి చరిత్ర మనం మొత్తం చూసాం. ఒకానొక మూమెంట్లో RRRని అడ్డు తగిలించుకోవాలా, చంపేయాలని ప్లాన్ చేసిండు. తర్వాత తీసుకుంటే అమరావతి ఆడపడుచుల ఆర్తనాదాలు, ఆడపిల్లల బట్టలు ఓడదీసిన దుశ్శాసన పర్వం మనం చూసాం. ఏంది అమరావతి ఆడబిడ్డలు
అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తుంటే ఆడపిల్లల ఒంటి మీద బట్టలు ఓడదీసినటువంటి నీచుడు పాలన చూసాం. కాబట్టి ఆనాడు కౌరవ సభలో ద్రౌపదికి ఏ విధంగా అయితే బట్టలు ఓడదీసినారో అమరావతి ఆడపడుచులకు బట్టలు ఓడదీసి కళ్ళమ్మిడే ముట్టుకోని రాజు చోట ఆడపిల్లలను ముట్టుకొని ఒక నీచుడు చేసిన పనికి చూసాం. అదేవిధంగా చూసుకుంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని దొంగ కాగితాలు సృష్టించి ఏవి లేకుండా అర్ధరాత్రి పూట బస్సులో నిద్రపడుతున్నట్టు వ్యక్తిని 53 రోజుల పాటు ఒక ఈర్ష్య ద్వేషం పగతో రగిలిపోయి వీడే అమెరికా లండన్లో ఉంటే ఎత్తేసాడని మాట్లాడతాడు. ఎంత జగన్నాటకం ఆడి 53 రోజుల పాటు పెద్ద ఆయన్ని జైల్లో పెడితే రాష్ట్రమంతా ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా కన్నీటి పర్వంతమైనటువంటి ఒక వాడు హృదయం పాషాణం లాంటిది అంట చేసినటువంటి పని. తర్వాత చూసుకుంటే ఇవాళ దేవుణ్ణి వదల ప్రపంచ కలియుగ ప్రత్యక్ష దైవం అందరికీ బాలాజీ అని పిలుచుకుని బాలాజీ లడ్డు కల్తీ చేసిన కల్తీ రెడ్డియుడు. ఈ కల్తీ న్యాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటున్నా అంటే బాలాజీ కల్తీ లడ్డు చేసినటువంటి ఈ కల్తీ రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ చేసిన ఈ కల్తీ రెడ్డిని ఏమనాలో అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా తీసుకుంటే చివరికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా తన మిత్రుడైనటువంటి ఈడీ సిబిఐ కేసు నుంచి తప్పిస్తుడు. అది అమ్మేయాలా, విశాఖ స్టీల్ ప్లాంట్ని అదానీకి అమ్మేయాలని పథక రచన చేసిన పోరంబోకు పులివెందల పోరంబోకుగాడు వీడు. అందువల్ల ఇలా చెప్పుకుంటూ పోతే వాడి యొక్క అవినీతిని వాడు చేసిన దుర్మార్గాల్ని పవన్ కళ్యాణ్ గారు శుతిమెత్తంగా సనాతన ధర్మ భాషలో సనాతనంగా సదాలోచనతోటే ఎండగట్టినటువంటి సందర్భం. ఇవన్నీ తట్టుకోలేక అసెంబ్లీకి రాలేక ఈ మాటలకు సమాధానాలు లేక ప్రతిపక్ష హోదా అనేది అడ్డం పెట్టి పులివెందల పబ్లో ఎస్కోబారు అసెంబ్లీ నుంచి పారిపోయినటువంటి వైనం పిల్లిలాగా పులివెందల పోటుగాడు పులివెందల పిల్లని సంగతి ఇన్నాళ్ళకి అర్థమైంది. అందువల్ల ఏంటంటే ఈ పులివెందల పాపులో ఎస్కోబారు ఈ కల్తీ రెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా నేను పెరిగి కట్లగట్టింది ఏందో చెప్పరా అంటే చెప్పడు. ఏ రంగంలో రోడ్ల రంగం తీసుకున్నా గోకులాలు 268 కడితే పవన్ కళ్యాణ్ గారు 22,500 గోకులాలు నిర్మించాడు. అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నాడు, సంక్షేమంలో లేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులు కుప్పలుగా చేసినటువంటి వాడిని అంటే ఇటువంటి దుర్మార్గుల్ని కలికాల కాలకేయుల్ని చంద్రబాబు నాయుడు ఎలా బరాయించాడు. అందువల్ల హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు. ఈ కలికాల కాలకేయుల ముఠాన్ని ఇంతకాలం భరించినందుకు నీ సహనానికి నీ ఓర్పుకి శిరసా సదాస్మరామి అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అని చెప్పగలం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.